నమస్తే వెల్కమ్ టు GX9 న్యూస్. బుధవారం క్వారీ మార్కెట్ సెంటర్లో రైతు బజార్లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు విభూది బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చెత్తను ఎలా వేరు చేయాలి, ఆకుపచ్చ, నీలం, ఎరుపు, నలుపు రంగు చెత్త బుట్టల్లో ఎలాంటి వ్యర్థాలు వేయాలి, మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు వాటిని ఎలా అందజేయాలి అనే విషయాలను బుర్రకథ రూపంలో ప్రజలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నీటి కాలుష్యం, ఆ కలుషిత నీటిని వినియోగించడం వల్ల మానవ ఆరోగ్యానికి కలిగే ముప్పు, వివిధ రోగాలకు ప్లాస్టిక్ కారణమవుతున్న పరిస్థితులు వివరించారు. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్ను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల కలిగే నష్టాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగించవలసిన అవసరంపై ప్రత్యేక వీధి నాటకం ద్వారా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం, దైనందిన జీవితంలో పడుతున్న ప్రభావాలు, భవిష్యత్తులో జీవకోటికి ఉనికి ఎలా ప్రభావితం పడుతుంది, రైతులకు, దుకాణదారులకు, వినియోగదారులకు సరళమైన పద్ధతిలో వివరించారు. చివరగా స్వచ్ఛ కార్పొరేషన్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ అనే నినాదాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. మంచి మంచి ఎక్సర్సైజ్ బాడీ నడుస్తూ దాని మీద కాలేస్తే చిన్నగా ఇరిగి తన శరీరంలో ఉండిపోయింది. ఇదేం చేస్తాను అనుకున్నారు. 2 రోజులు అలాగే చూసి తిరిగేశాడు. తిరిగిన తర్వాత 3 రోజులకి కొద్దిగా నొప్పి వచ్చింది. ఒక వారం రోజులకి చీమ పట్టింది. 10 రోజులకి కాలంతా కూడా కుళ్ళిపోవడం మొదలెట్టింది. నెల రోజులకల్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కాలు తీసేయాలి, చాలా డేంజర్ అయిపోయింది అన్నారు. చూడండి, చిన్న దాని వల్ల ఎంత ప్రమాదం. భగవంతుడు మనకి ఇచ్చే కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవన్నీ మనం బాగుంటేనే మన ఇల్లును, పిల్లల్ని చూసుకోగలం. అందువల్ల మనం ఏం చేయాలి, ఇంటి దగ్గర ఏ చెత్త వచ్చినా సరే ఏ చెత్తగా ఆ చెత్త చేయాలి. చాలా మంది అంటారు, కలిపేసి ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటారు కదా అంటే మున్సిపాలిటీ వారు తీసుకున్న మాట పక్కన ఉంచండి. మనం ఏదైనా ఒక పని చేసండి, మంచి ఎదరే చేయాలి. మంచి చేయాలని డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, మీరు కష్టపడక్కర్లేదు. కొద్దిగా ఓపిక చేసి తడి చెత్త వచ్చింది ఒక దాంట్లో, అలాగే పొడి చెత్త వచ్చింది మరొక దాంట్లో, ప్రమాదకర చెత్త మరొక దాంట్లో, హానికరమైన చెత్త మరొక దాంట్లో, ఇలా వేసి మున్సిపాలిటీ వారికి ఇస్తే దానివల్ల మనకు పోయిందేమి లేదు. ప్రపంచం అంతా కూడా బాగుపడుతుంది. 10 బాగుంటే మనం బాగుంటాం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలంటే ఈ పని తప్పకుండా మనం చేస్తూ, ఏమంటే ప్లాస్టిక్ కవర్లు ఎవరు వాడకూడదండి. అయితే కాల్చేస్తామండి ప్లాస్టిక్ కవర్లు. ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా ఒక దగ్గర కుప్పగా వేసేసి కాల్చేద్దాం. సరే, ఇవాళ మనం తెచ్చుకోలేదు, రేపు మనం మాట ఉన్నాయి కాబట్టి మీరు చూపించారు, నేను చూశాను, నేను కూడా చూశాను. కాకపోతే నేను రేపటి నుంచి మరి ఎలా తెచ్చుకోవాలి కూడా మనం చెప్పుకుందాం. ప్లాస్టిక్ కవర్ కాల్చామనుకోండి, దాంట్లో ఏమొస్తుంది, పొగ వస్తుందండి. ఆ పొగ ఏమవుతుంది, గాలి. ఆ గాలి మనం ఏం చేస్తున్నాం, అలా పీల్చితే మీకు ఏమొస్తుందో తెలుసా? శ్వాసకోశ వ్యాధులు, దగ్గులు, రొంపలు, అలాగే ఊపిరి ఆడకపోవడం, లేనిపోయిన బాధ.